హాయ్, అందరికీ నమస్కారం. గత ఎపిసోడ్లో కొన్ని క్షణాలు అలాగే కళ్ళు మూసుకుంది అనిత. శశాంక్ శశాంక్ గుండె గదుల్లో గుడిగంటల ఈ పేరు మార్మోగేలా పదే పదే తలుచుకుంటూ పిలుచుకుంది. గొంతు దాటి మాటగా మారలేని ఈ అక్షరాలు గుండె గదుల్లో మాత్రం మారుమోగాయి. ప్రేమ కోసం అతను చనిపోయాడు. ఇక ఈరోజు ఎపిసోడ్లో ప్రేమతోనే ఆమె ఇంకా బ్రతికి ఉంది. ఈ లోకంలో లేని అతడిని ఎంత త్వరగా చేరాలా అని ఎదురుచూస్తూ ఏదో గుర్తొచ్చినట్లుగా చప్పున లేచి రైటింగ్ ప్యాడ్కి పేస్ట్ చేసిన ఇంతసేపు తను రాసిన పేపర్ని తీసి నీట్గా మడతలు పెట్టింది అనిత. అదే హాల్లో అప్పటిదాకా చదువుకుంటున్న శ్రీకాంత్ నిద్ర వస్తుండటంతో ఆవలించి క్రచెస్తో గదిలోకి వెళ్ళబోయాడు. తమ్ముణ్ణి చూసి ఈజీ చైర్లో నుంచి లేచింది అనిత. అనితని చూసి బ్లాంక్గా నవ్వాడు శ్రీకాంత్. చిన్నగా తలూపిన ఆమె అతడి దగ్గరికొచ్చి అప్పటిదాకా రాసిన పేపర్ని మడతలు పెట్టి అతని చేతికిచ్చి సరేనా అన్నట్లుగా తలూపింది. అక్క ఇచ్చిన పేపర్ని చూడగానే తను ఏం చేయాలో శ్రీకాంత్కి అర్థమైపోయింది. టేబుల్ మీద ఉన్న కాలేజ్ బ్యాగ్ తీసి లైబ్రరీలో రేపు వాపస్ చేయాల్సిన రిఫరెన్స్ బుక్ మధ్య పేజీల్లో దాన్ని ఉంచాడు. తమ్ముడు చేస్తున్న పని గమనిస్తున్న అనిత ముఖంలో ఏదో తెలియని అనుభూతి, కళ్ళల్లో ఒక విధమైన దిగులు, బెంగ, సంతృప్తి అన్నీ కలగలుపుకొని కనిపించాయి. సరే అక్క, రేపు లైబ్రరీలో రిటర్న్ చేస్తాను ఈ బుక్ని. ఇది అందరికీ కావాల్సిన రిఫరెన్స్ బుక్. రేపెవరో ఒకరు తీసుకెళ్తారు, చూద్దాం ఏం జరుగుతుందో అన్నాడు శ్రీకాంత్. కాలేజ్ బస్ దిగి ఇంటికి వెళ్తుంది స్వప్న. చిన్నప్పటి క్లాస్మేట్ సందీప్ చదువు ఆపేసి చిల్లరగా అల్లరిగా తిరుగుతూ అమ్మాయిల్ని టీజింగ్ చేస్తున్నాడు. ఫ్రెండ్స్తో కలిసి బస్టాప్కి ఇంటికి మధ్య ఉన్న రోడ్లోని టీ స్టాల్ దగ్గర బైక్ల మీద కూర్చొని వచ్చిపోయే వాళ్ళని కామెంట్ చేయడం స్వప్న గమనిస్తూనే ఉంది. ఈ మధ్య సందీప్ని కనిపించగానే ఏదో వంకతో స్వప్న అని పిలిచి మాట్లాడాలని ప్రయత్నిస్తుంటే తను చిరాకుగా ముఖం తిప్పుకొని వెళ్ళిపోతుంది. ఇప్పుడు సరిగ్గా అక్కడే టీ స్టాల్ దగ్గర తన గ్యాంగ్తో కూర్చొని ఉన్నాడు సందీప్. దూరం నుంచే తనని చూసి అతను దగ్గరికి రావడం గమనించింది స్వప్న. వాడికి గట్టి వార్నింగ్ ఇవ్వాలని ప్రతిసారి అనుకుంటుంది, కానీ తెలియని భయంతో నోరు పెరగడం లేదు. నాన్నకి వీడి గురించి చెబితే ఆయన ఏమైనా హడావిడి చేస్తారేమో అని భయం. ఏం చేయాలో తెలియనట్లుగా నడవసాగింది. దగ్గరికొచ్చిన సందీప్, ఏం స్వప్న, మీ వరండా రూమ్ మా ఫ్రెండ్కి కావాలని చెప్పాను కదా, వేరే వాళ్ళకి ఇచ్చారేంటి? నా మాట అంటే లెక్కలేదా అని దబాయించాడు. సందీప్ ఇలా అంటాడని ఊహించని స్వప్న ధైర్యం తెచ్చుకొని, ఓవర్ చేస్తున్నావు, మా ఇల్లు మా ఇష్టం, ఎక్కువగా మాట్లాడకు అంది. సందీప్కి సర్రున కోపం వచ్చింది. ఏంటి చాలా దూరం వచ్చావే, అవన్నీ నాకు అనవసరం, 2 రోజుల్లో ఖాళీ చేయించి మా ఫ్రెండ్కి ఇవ్వాలి, అర్థమైందా అని చాలా ర్యాష్గా అన్నాడు. దాంతో స్వప్న కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సరిగ్గా అదే సమయంలో టీ స్టాల్ దగ్గర నిలబడి ఉన్న ఒక యువకుడు సగం తాగిన టీ గ్లాస్ని అక్కడ పెట్టి కూల్గా నడుచుకుంటూ వీళ్ళ దగ్గరికి వచ్చాడు. ఏంటి బాస్, గొడవేంటి, రూమ్ ఖాళీ అంటున్నావేంటి కూల్గా అన్నాడు. సందీప్ అతడి వైపు ముఖం చిట్లించి చూసి, ఏయ్ నీకెందుకోయ్, నీ పని నువ్వు చూసుకో అన్నాడు. ఆహా, రోడ్డు మీద అమ్మాయిని దబాయిస్తుంటేను అన్నాడు. ఎవర్రా నువ్వు, మా పర్సనల్ మ్యాటర్ నీకెందుకు, పో కసిరాడు సందీప్. పర్సనల్ మ్యాటరా, సారీ అన్నయ్య అని చెప్పి 2 అడుగులు వెనక్కేశాడు అతను. అప్పుడు నోరు విప్పింది స్వప్న. అది కాదు, మా వరండా రూము వాడి ఫ్రెండ్కి ఇవ్వమని గొడవ చేస్తున్నాడు, వీడికి ఇదే పని, ఈ టీజింగ్ చేయడం అంది. స్వప్న వైపు అలాగే చూస్తూ, సందీప్ అదేంటి బాస్, పర్సనల్ మ్యాటర్ అన్నావు? మళ్ళీ స్వప్నని చూసి, మీ ఇల్లు మీ ఇష్టం కదండి, నేనైతే చెప్పు తీసి 4 తగిలించేవాణ్ణి అని చెప్పి మరో 2 అడుగులు వెనక్కి తీసి తమాషా చూస్తూ నిలబడ్డాడు. ఏరా ఎక్కువ మాట్లాడుతున్నావు, నేనెవరో తెలుసా, చూపుడు వేలుతో బెదిరిస్తూ అన్నాడు సందీప్. అప్పుడొచ్చింది స్వప్నకి మొండి ధైర్యం. ఏంట్రా వాగుతున్నావు, అవారాలలాగా గాలికి తిరిగే నీకు భయపడాలా, మా ఇల్లు మా ఇష్టం, మాకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటాం అంటూ చప్పున కిందికి వంగి
చెప్పు తీసుకుంది స్వప్న. ఊహించని పరిమాణానికి సందీప్ షాక్ అయ్యాడు. అందరి ముందు నిజంగానే స్వప్న తిరగబడితే ఇలా ఊహించి వెంటనే వెనక్కి తిరిగి ఏమీ మాట్లాడకుండా టీ స్టాల్ దగ్గరికి వెళ్ళి బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు. దాంతో అతని ఫ్రెండ్స్ కూడా ఎవరికి వాళ్ళు జారుకున్నారు. దాంతో స్వప్నకి గుండె నిండా నవ్వు, ఆనందం పొంగాయి. అమ్మయ్యా అనిపించింది. కొద్ది దూరంలో నిలబడి ఉన్న ఆ అపరిచిత యువకుణ్ణి చూసి చిన్నగా రిలీఫ్గా నవ్వింది. చాలా థ్యాంక్స్ అండి, మీరలా చెప్పకపోతే ఇంత ధైర్యం వచ్చేది కాదు. వీడికి రోజూ భయపడుతూనే ఉండేదాన్ని అంది. దీనికి థ్యాంక్స్ ఎందుకు? ఇలాంటి విధవలకు ఒక్కసారన్నా దెబ్బలు పడాల్సిందే అన్నాడు. ఇక అక్కడ ఉండలేనట్టుగా ముందుకి అడుగులేస్తూ, ఎనీవే మెనీ మెనీ థ్యాంక్స్, నా పేరు స్వప్న, బాయ్ అని చెప్పి వెళ్ళింది. పొడవాటి సిమెంట్ రోడ్డు మీద వడివడిగా నడుస్తున్న ఆమెను చూస్తూ ఉండిపోయాడు అతను. సరిగ్గా అప్పుడు అతని భుజం మీద చెయ్యేసి, హాయ్ బాలు, ఏం చేస్తున్నావు అంటూ పిలిచారు ఎవరో. వెనక్కి తిరిగి చూస్తే 6 పిల్లలు క్రికెట్ బ్యాట్లతో. అనిల్, ఏంటి బాలు, ఏం చేస్తున్నావు? ఆఫీస్ నుంచి త్వరగా వచ్చావా అన్నాడు. ఏమీ లేదు. అవును, నిన్ను అడిగితే చెప్పను పో అన్నావు. మీ అక్క పేరు తెలిసిందిలే సరదాగా అన్నాడు బాలు. అవునా, చెప్పుకో చూద్దాం. క్రికెట్ బ్యాట్ భుజం మీద పెట్టుకొని అడిగాడు. చెప్పనా చెప్పనా చెప్పేస్తున్నా, స్వప్న అన్నాడు బాలు. నీకెలా తెలుసు? అర్థం కానట్లుగా అడిగాడు అనిల్. నవ్వి ఊరుకున్నాడు బాలు. ఇంటికి చేరుకున్న స్వప్న తలనొప్పిగా ఉందని చెప్పి మంచం ఎక్కింది. కాసేపటికి ఇంటికి వచ్చిన అనిల్, బాలు రూమ్లో క్రికెట్ ఆట సామాన్లు సర్దుకున్నాడు. నాకు రేపు ఆఫీస్ లేదు, కొన్ని వస్తువులు తెచ్చుకోవాల్సిన పని ఉంది, ఊరెళ్తున్నా, మళ్ళీ సోమవారం ఉదయం వస్తాను అని చెప్పాడు బాలు. అవునా, ఏ ఊరు? అమ్మా నాన్న ఇంకా ఎవరుంటారక్కడ? చిన్న బ్యాగులో ఏవో సర్దుకుంటున్న బాలుని చూస్తూ అడిగాడు అనిల్. కొన్ని క్షణాలు మౌనంగా ఉన్నాక, నాకెవరూ లేరు, ఊహ తెలిసేసరికే అనాథ శరణాలయంలో ఉన్నాను, అదే ఇల్లు, అక్కడ 50 మంది పిల్లలు, వాళ్ళే నా వాళ్ళు చెప్పాడు నవ్వుతూ. ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేశాడు అనిల్. నా పేరు కూడా నిక్నేమ్ అదే అసలు పేరుగా రికార్డులో రాశారు, ఓకేనా? ఇప్పుడు నేను చెప్పింది ఇక్కడే మర్చిపోవాలి అన్నాడు. అనిల్కెందుకో బాలు అనాథ అని తెలిసాక మనసంతా అదోలాగా అయిపోయింది. కానీ అంతలోనే సర్దుకున్నాడు. సరే మర్చిపోతాను, నువ్వు అనాథ అనే విషయం మర్చిపోవాలి అన్నాడు. అనిల్ భుజం మీద చేత్తో తట్టాడు బాలు. నాకేం అలాంటి ఫీలింగ్ లేదులే, నేను నా జీవితంలో చాలా హ్యాపీగా సంతృప్తిగా ఉన్నాను అన్నాడు. మరి ఈ రూమ్ కీస్ తీసుకెళ్తున్నావా? రేపు హాలిడే కదా, క్రికెట్ కిట్ కావాలి, ఆట అయ్యాక మా ఫ్రెండ్స్ ఇక్కడికి వస్తారు, ఎలా మరి అడిగాడు అనిల్. ఓహో, నీ సమస్య అదా? నువ్వు నా ఫ్రెండ్వి కదా, ఏం చేస్తాను మరి? బయట స్టాండ్లో నీ బ్లాక్ కలర్ స్కూల్ షూలో రూమ్ తాళాలు పెట్టి వెళ్తా, ఎవరికీ తెలియకుండా తీసుకో, మళ్ళీ అక్కడే పెట్టేయి చెప్పాడు బాలు. ఓకే డన్, అమ్మ పిలుస్తుంది, వెళ్తున్నా అని చెప్పి పరిగెత్తాడు అనిల్. ఆ రోజు రాత్రి భోజనాలప్పుడు అమ్మ నాన్న ఏదో మాట్లాడుకుంటుంటే స్టాల్ దగ్గర జరిగిన సంగతి చెప్పాలా వద్దా అని ఆలోచించింది స్వప్న. చివరికి సందీప్ గురించి చెప్పేసింది. అయితే ఎవరో ఒక యువకుడొచ్చి తనను ఎదిరించమని చెప్పడం దాచేసింది. అంతా విన్నాక మంచి పని చేశావు, వాళ్ళ నాన్న నాకెప్పటినుంచో తెలుసు, సందీప్ గాలికి తిరుగుతున్నాడని చెప్పి చాలాసార్లు బాధపడ్డాడు, పోనీలే కొట్టకుండా వదిలేశావు అన్నాడు స్వప్న తండ్రి రంగనాథ్. అమ్మయ్యా అనుకుంది స్వప్న. ఇంతలో అనిల్ అందుకొని, నాన్న బాలు అన్నాడు, ఇందాక వాళ్ళ ఊరెళ్ళాడు. బాలు? ఓ, వరండా రూమ్ కుర్రాడా? చెప్పాడే, అయ్యగారికి అప్పుడే ఫ్రెండ్ అయ్యాడా ఏంటి? కొడుకు వైపు చూస్తూ అడిగాడు తండ్రి. మరి అవ్వకుండా ఉంటాడా? నాకు చెప్పాడు నాన్న ఊరెళ్తున్నానని అన్నాడు అనిల్. భోజనాలయ్యాక కాసేపు అందరూ కలిసి టీవీ చూశారు. ఏదో ఛానల్లో ప్రేమ జంటకి సంబంధించిన వార్త వస్తుంటే స్వప్న తండ్రి ముఖంలో ఫీలింగ్స్ మారిపోయాయి. పెద్దల్ని ఎదిరించి
వాళ్ళు కాదన్నా వినకుండా పెళ్లి చేసుకున్న జంటకి సంబంధించిన స్టోరీ టెలికాస్ట్ అవుతుంది. అది అలా చూస్తూ చప్పున అనిల్ చేతిలోని రిమోట్ని లాక్కొని వేరే ఛానల్ మార్చాడు ఆయన. ఇది గమనించిన జానకమ్మకి ఎప్పటి జ్ఞాపకమో మనసు పొరల్లో మెదిలినట్లుగా చిన్నగా నిట్టూర్చింది. దిగులు తెరలాంటిది ఆమె హృదయాన్ని తాకినట్లయింది. వెంటనే అక్కడి నుంచి లేచి వరండాలోకి నడిచింది. రంగనాథ్ అది గమనించాడు. తండ్రి మనసులో ఏ జ్ఞాపకం కదిలిందో ఆయనకి అర్థం కాలేదు. ఎందుకో ఓ విధమైన దిగులు గుండెని అలా పట్టుకోవడంతో బలవంతాన మనసులోని సున్నితమైన భావాన్ని అణిచేసి ఫీలింగ్స్కి అతీతమైన స్థితిలోకి రావడానికి ప్రయత్నించాడు. సరిగ్గా అప్పుడు రంగనాథ్కి ఒక శ్రీమూర్తి గుర్తొచ్చింది. అంత క్షణంలోనే తల విదిలించి జ్ఞాపకాలన్నీ వదిలించుకునే ప్రయత్నం చేశాడు. అక్కడి నుంచి లేచి నిద్ర వస్తుంది, అమ్మని లోపలికి రమ్మను, బయట చలిగా ఉంది అని చెప్పి బెడ్రూమ్కి వెళ్ళాడు. ఇదంతా గమనించని స్వప్న, అనిలు ఏవో మాటల్లో పడ్డారు. అపరిచిత వ్యక్తి సందీప్ని చెప్పుతో కొట్టమన్నాడనే సంగతి తమ్ముడికి చెప్పాలా వద్దా అనే డైలమాలో ఉంది స్వప్న. కాసేపటికి తమ్ముడితో రోజులాగే మాట్లాడసాగింది స్వప్న. అప్పుడు సందీప్తో జరిగిన గొడవ సంగతి చెప్పి అక్కడే ఉన్న ఒక అపరిచితుడు ఎదురు తిరిగేలా తనకు ధైర్యం చెప్పాడని, అతనెవరో తెలియదని అంది స్వప్న. అక్క చెప్పింది విన్నాక అనిల్ ఆలోచనలో పడ్డాడు. ఇందాక క్రికెట్ ఆడి వస్తుంటే టీ స్టాల్ దగ్గర బాలు కనిపించాడక్క. అక్కడ అతను తప్ప మరెవరూ లేరే. నీతో మాట్లాడింది బాలుయేనా అనిపిస్తుంది అన్నాడు. అలా ఎందుకు అనిపిస్తుందిరా అడిగింది స్వప్న. నీ పేరు అడిగాడని చెప్పాను కదా, నేను చెప్పనన్నాను. ఇందాక మీ అక్క పేరు తెలిసిందిలే అని నీ పేరు చెప్పాడు. నువ్వు కానీ అతనితో చెప్పావా అని అడిగాడు. ఇందాక అతను అడగకపోయినా పేరు చెప్పింది. అంటే వరండా రూమ్లో దిగిన బాలు అతను ఒక్కరేనా? స్వప్న గుండె వేగంగా కొట్టుకోసాగింది. అనిల్ ప్రశ్నకి సమాధానం ఇవ్వకుండా అలాగే మంచానికి అంటుకుపోయింది. కనురెప్పలు ఆర్పకుండా అలాగే సీలింగ్ వైపు చూడసాగింది. వరండా రూమ్ రెంట్కి దిగిన బాలుని ఒక్కసారి చూడాలనిపించింది. ఇలా అనిపించడం కూడా కేవలం ఒక్క క్షణం సేపే. మరుక్షణం మామూలుగా మారిపోయింది. వీకెండ్ పార్టీలో ఉంది శిరీష. ఆ రోజు కాలేజ్లో క్లాస్మేట్ బ్యాచిలర్స్ పార్టీ. అందరూ బలవంత పెడితే పబ్కి వచ్చింది. తెలిసిన ముఖాన్ని పలకరించి ఒక్కతే కూర్చొని ఫ్రూట్ కాక్సైడ్స్ తీసుకుంటూ చివరికి బోర్ అనిపించి లేచింది. అందరినీ తప్పించుకుంటూ బయటకు నడిచి తన కారు లోపల కూర్చుంది. కార్ స్టార్ట్ చేయబోతుంటే సడన్గా కళ్ళు తిరిగినట్లుగా అనిపించింది. కొన్ని క్షణాలు కళ్ళు మూసుకొని తర్వాత వాటర్ బాటిల్ కోసం చూస్తే అక్కడేదో ఐడి కార్డ్. దాన్ని తీసుకొని రెండో చేత్తో వాటర్ బాటిల్ ఓపెన్ చేసి 2 గుక్కలు తాగాక కాస్త చేదుగా అనిపించింది. బాటిల్ అక్కడ పెట్టేసి ఐడి కార్డ్ ఎవరిదా అని చూసింది. ఆ కార్డ్ బాలుది. అతడి ఫోటో, ఫోన్ నెంబర్తో సహా ప్రింట్ చేసిన తమ కంపెనీ కార్డ్, మెడలో తగిలించుకునే స్టాప్తో సహా. అరరే, ఇక్కడ ఎప్పుడు పడిపోయింది బాలు కార్డ్ అని ఆలోచించింది శిరీష. మధ్యాహ్నం కారులో వచ్చాడు కదా, బస్టాప్ దగ్గర దిగిపోయేప్పుడు మర్చిపోయి ఉంటాడు అని అర్థమైంది. ఐడి కార్డులో బాలు ఫోటో అలాగే చూసింది శిరీష. బాలు పేరంటే ఆమెకి మరో చరిత్ర సినిమా అంతిష్టం. ఆ సినిమా లెక్కలేనన్నిసార్లు చూసింది. అదే పేరున్న ఇతడి మీద తనకి ఆసక్తి కలుగుతుందా? పెదాలపై చిరునవ్వు మెరిసింది. ఇదండి ఈరోజు ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.